ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భారత్ రైల్వే అకాడమీ. చూడండి, అప్డేట్ ఏంటంటే ఆర్ఆర్బీ టెక్నీషియన్ ఎగ్జామ్ డేట్స్ అనేది కొన్ని డేస్ 1 డే అలాగా 2 days అలాగా ఎక్స్టెన్షన్ చేయడం అయితే జరిగింది. సో అది అఫీషియల్ నోటీస్ అనమాట. చూడండి, డేట్ చూసుకున్నైతే ఎప్పుడు వచ్చిన ఈరోజు అయితే ఈ నోటీస్ అనేది రావడం జరిగింది. చూడండి, December 15th అయితే చైర్మన్ రైల్వే ఎక్విప్మెంట్ బోర్డు నుంచి అయితే రావడం జరిగింది. ఇది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేద్దాం, వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. టెంటేటివ్లీ ఎగ్జామ్ షెడ్యూల్ ఫర్ ది సెన్ 3 ఓకేనా, జేఈ అలాగే టెక్నీషియన్ సంబంధించిన డేట్స్ అనేది చేంజ్ చేయడం అనేది జరిగింది అనమాట. కొంచెం 1 day లాగా, ఎక్కువైతే ఏం కాదు. అది చూడండి, ఫర్దర్ టు నోటీస్ ఆఫ్ ది డేట్ 21/11 రివిజన్ టెంటేటివ్లీ ఎగ్జామ్ షెడ్యూల్ అబౌవ్ ది అంతే 21 లాస్ట్ మంత్ అయితే ఉంది కదా, లాస్ట్ మంత్ కొంత ముందుకు అనేది పోస్ట్ అంటే ప్రపోజ్డ్ డేట్స్ అనేది అండర్లైన్ ఉంచడం అనేది జరిగిందనమాట. అది చూడండి, చూసుకున్నట్లయితే ఇక్కడ సెన్ 3 చూసుకున్న 2020 జేఈకి చూసుకున్నట్లయితే జేఈ అనేది అంటే 16, 17, 18 ఇదైతే ఒకే సేమ్ డేట్స్ ఉన్నట్లు ఉన్నాయి మనం చూసుకున్నట్లయితే. అది చూడండి, ఇక్కడ ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 1 గ్రేడ్ 2 చూసుకున్నట్లయితే టెక్నీషియన్ అంతకుముందు 29 వరకు అన్నారు. ఇప్పుడు 30 December 30 అనేది అయితే ఎక్స్టెన్షన్ అవడం అనేది జరిగింది అనమాట. చూడండి, 19, 20, 23, 24, 26, 27, 28, 29, 30 ఈ డేస్లో అయితే మటు ఎగ్జామ్స్ అనేది అవుతుంది అనమాట. టోటల్ 30 డేట్ అయితే ఇవ్వడం అనేది జరిగింది. ఓకేనా, అర్థమవుతుంది. ఇది అయితే ఇక్కడ అనేది చేంజ్ చేయడం, ఇదే ఎగ్జామ్ డేట్ అనేది చేంజ్ చేయడం అనేది జరిగింది. ఓకేనా, 30 వరకు కూడా ఎగ్జామ్స్ అనేది అవుతాయి. December 19 నుంచి 30 వరకు. పాత క్యాలెండర్లో చూసుకున్నట్లయితే December 19 నుంచి 29 వరకు అవుతుందని చెప్పేసి అయితే ఉండదన్నమాట. అది చూడండి, నెక్స్ట్ చూసుకున్నట్లయితే ది లింక్ ఫర్ వీవింగ్ ఆఫ్ ది ఎగ్జామ్ సిటీ ఇంటిమేషన్ అనేది ట్రావెల్ అథారిటీ SC ST కేటగిరీస్ ఇవన్నీ వెబ్సైట్లో అయితే ఆల్రెడీ లింక్స్ అయితే ఉన్నాయి, చూసుకుని అక్కడి నుంచి అయితే చెప్తుంది అనమాట. ఓకేనా, అంటే ఆర్ఆర్బీ వెబ్సైట్లో, ఆర్ఆర్బీ సికింద్రాబాద్ అనే వెబ్సైట్లో మీకు అక్కడి నుంచి అయితే కనిపిస్తుంది. డౌన్లోడింగ్ ఈ కాల్ లెటర్ ఎగ్జామ్ బిఫోర్ 4 days ముందు, ఇన్ కేస్ మీద ఎగ్జామ్ 20 అనుకోండి, 20 నుంచి 4 days ముందు ఎగ్జామ్స్ ఆల్ టికెట్ అని మీకు అనేది మెసేజ్ వస్తుంది, మెయిల్కి వెళ్ళి చెక్ చేసుకోండి. ఓకేనా, ఓకే. నెక్స్ట్ ఆధార్ లింక్డ్ బయోమెట్రిక్ ఇవన్నీ ఏమిటి ఉంటే అప్డేట్ చేసుకోమని చెప్పి అయితే చెప్తుంది. ఒకసారి ఇందులోకి వెళ్ళి అయితే మీరు ఈ లింక్లోకి వెళ్ళి చెక్ చేసుకునేది కూడా ఇక్కడ అనేది చెప్పడం జరుగుతుంది. ఓకేనా, అది చూడండి, నెక్స్ట్ చూసిన సిటీ ఇంటిమినేషన్ అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది అనమాట. ఈరోజు December 24 వరకు ఉన్న వాళ్ళకి అయితే ఈరోజు అనేది రావడం జరిగింది. అలాగే నెక్స్ట్ కూడా లింక్ అనేది యాక్టివ్ అవుతుంది. డైలీ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. డైలీ లింక్ అనేది ట్రై చేస్తూ ఉన్నాను, డైలీ చెక్ చేస్తున్నాను. ఓకేనా, డైలీ చెక్ చేస్తుంటే మీకు అసలు ఎప్పుడు వస్తుందని చెప్పి అయితే తెలుస్తుంది అనమాట. ఓకేనా, ప్రతి ఒక్కరికి వస్తుంది. నెక్స్ట్ మీ మెయిల్ మెసేజ్ అని కూడా చెక్ చేసుకోండి. మెయిల్ మెసేజ్, నార్మల్ మెసేజ్ కూడా వస్తుంది, ఇవి కూడా చెక్ చేసుకుంటుంది. ఓకేనా, చూడండి, ఆర్ఆర్బీ జేఈ ఎగ్జామ్ కూడా టుమారో రేపు నుంచే స్టార్ట్ అవుతుంది. ఓకేనా, జేఈ వాళ్ళు కూడా అడ్మిట్ కార్డ్ ఇంకా డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, ఈ సిటీ ఇంటిమినేషన్ లింక్ అనేది మినిమం ఒక 10 days బిఫోర్ అనేది అవుద్ది అనమాట. ఓకేనా, చాలామంది ఓపెన్ అవ్వట్లేదు అంటున్నారు, ఓపెన్ అవుద్ది, చూసుకోండి. అయితే మొన్న 13 చూసుకున్నట్లయితే 20, 21, 23 ఈ 3 days వరకు ఇవ్వడం అనేది జరిగింది. అది ఈ రోజు అనేది ఓపెన్ అవ్వడం జరిగింది. ఈరోజు నార్మల్ చూసుకునే 24 వరకు చాలామంది అయ్యి థర్డ్ షిఫ్ట్లో, సెకండ్ షిఫ్ట్లో మిగతా వాళ్ళు కూడా అవుతాయి. చూస్తున్నాండి. ఓకేనా, అయితే డైలీ చెక్ చేస్తాను, మీకు అక్కడి నుంచి అనేది తెలియడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, అయితే సిటీ ఇంటిమినేషన్ లింక్ అనేది చూడండి, ఓన్లీ ట్రావెల్ అథారిటీ పర్పస్. దాని తర్వాత ఇది అయిన తర్వాత థర్డ్ పని చూసారు కదా, ఈ కాల్ లెటర్ అనేది మినిమం 4 days ముందు అనేది మీకు అనేది డౌన్లోడ్ అవుతుంది అనమాట. ఈ కాల్ లెటర్ 4 days ముందు డౌన్లోడ్ అనేది అవుతుంది అనమాట. అది చూడండి, నెక్స్ట్ ఆధార్ లింక్ బయోమెట్రిక్ అనేది అంటే అక్కడ మీరు ఆధార్కి బయోమెట్రిక్ వేసుకోవాలి కదా. ఇన్ కేసు ఎవరైనా మీరు ఇంకా అప్డేట్ చేసి 15 years అప్పుడు తర్వాత అప్డేట్ చేసుకోండి, ఇంకా అప్డేట్ ఫోటో ఇవన్నీ అప్డేట్ చేసుకోండి. ఓకేనా, ఎందుకంటే ఫోటో అనేది అక్కడ ఏ విధంగా ఉండాలో మీరు ఉన్నదానికి ఆధార్లో ఉన్నదానికి కొంచెం సింక్ అవ్వాలన్నమాట. అలాగైతే అవుతుంది అనమాట, లేకపోతే అవ్వదు, రిజెక్ట్ చేస్తాను, పంపించేస్తాను దానికి. ఓకేనా, ఇవన్నీ చూసుకోండి. ఓకే, ఇవన్నీ చూసుకుంటేనే అక్కడైనా అవుతుంది అనమాట. ఇవన్నీ చూసుకోండి. ఓకేనా, అది ఇదండి అప్డేట్. చూడండి, చూస్తారు కదా, 30 వరకు అయితే ఎగ్జామ్స్ అవుతాయి అనమాట. ఏం కంగారు పడకండి, అందరు సిటీ అందరికి వస్తుంది. మెయిల్ మెసేజ్ మీరు లింక్లో మీరు డైలీ చెక్ చేసుకోకపోతే మెయిల్కి అనేది ఇచ్చారు కదా, పర్ఫెక్ట్ మెయిల్ ఇచ్చినట్టుగా మెయిల్కి అనేది మెసేజ్ అనేది వచ్చేది. ఓకేనా, ఇంకేం డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఓకేనా, ఉంటాం.